హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. ఈ మధ్య మనం చూస్తున్నట్టయితే ఎక్కువ మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే అలైన్మెంట్ ఇష్యూస్ కానీ, లేకపోతే టూత్ బ్లాక్ అయిపోవడం కానీ, లేకపోతే గ్యాప్స్ ఫామ్ అవ్వడం కానీ, ఇలాంటి అన్నిటికి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. అదే ఎస్ఎన్ క్లినిక్. ఇక్కడ మనతో పాటు డాక్టర్ శివనాగ్ని గారు ఉన్నారు. ఎండిఎస్, పిహెచ్డి, ఓరల్ అండ్ మాక్సోఫేషియల్ ప్రోథోడెంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్, డిజిటల్ డెంటిస్ట్రీ. వారితో మాట్లాడి డెంటల్ కి సంబంధించిన అన్ని సమస్యల గురించి తెలుసుకుందాం. సో ప్రస్తుతం లోపలికైతే వచ్చేసాము. అండ్ ఈ క్లినిక్ వచ్చేసి NABH సర్టిఫైడ్ అంట కూడా. అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫ్రీ సర్వీసెస్ కూడా ఇస్తారంట. మరి ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్కి, అంటే ఇక్కడ వచ్చే పేషెంట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శివనాగ్ని గారు ఉన్నారు. ఎండిఎస్, ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ ప్రోస్థోడెంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ అండ్ డిజిటల్ డెంటిస్ట్రీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ గుడ్. సో ఫస్ట్లీ అంటే డెంటల్ కి సంబంధించి చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. ఎందుకంటే జనరల్ గా అవేర్నెస్ ఏంటంటే చాక్లెట్స్ తినొద్దు, లేకపోతే షుగర్ ప్రోడక్ట్స్ తిన్నప్పుడు మంచిగా ఓరల్ హెల్త్ తీసుకోవాలి అని. బట్ జనరల్ గా డెంటల్ సర్వీసెస్ అంటే డెంటల్ కేర్ ఎలా తీసుకోవాలి, అండ్ మీ దగ్గర ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎవెన్చువల్ గా ఎక్కువ కనిపిస్తున్నాయి? యాక్చువల్లీ రెగ్యులర్ డెంటల్ క్లీనింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇయర్లీ వన్స్ ఆర్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇయర్లీ వన్స్ ఆర్ 6 months వన్స్ ఒకసారి క్లీనింగ్ చేయించుకుంటే బెటర్. క్లీనింగ్ చేసే ప్రాసెస్లో మీకు ఏదైనా చిన్న చిన్న క్యావిటీస్ ఉన్న ఫిల్లింగ్స్ కూడా డాక్టర్స్ చేసేస్తారు. బట్ ఎప్పుడైతే మీరు క్లీనింగ్ ప్రాసెస్ ఈ ఫిల్లింగ్స్ అనేవి మిస్ చేస్తారో అప్పుడు ఆ ఫిల్లింగ్స్ అనేవి క్యావిటీస్ పెద్ద అయ్యి అవి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాకా వెళ్తాయి అన్నమాట. ఫిల్లింగ్స్తో ఆగిపోయేవి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే నరాన్ని ట్రీట్ చేసేదాకా వెళ్తాయి. అక్కడ కూడా మీరు పెయిన్ తట్టుకుని మీరు నెగ్లెక్ట్ చేసేస్తే ఆ టూత్ తీసేసేయాలన్నమాట. తీసేసి ఇంప్లాంట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా వస్తుంది. సో ఎప్పుడు క్లీనింగ్స్, ఫిల్లింగ్స్ దగ్గరే ఆ ప్రాబ్లమ్స్ అన్ని బ్లాక్ చేస్తే మనం పెద్ద పెద్ద ట్రీట్మెంట్, ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో రెగ్యులర్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్ గా చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే టీత్ అలైన్మెంట్ లోని. కానీ మెటల్ బ్రేసెస్ ఎప్పుడైతే చూస్ చేసుకోవాలనుకుంటే అరే డిస్కంఫర్ట్ ఉంటుందా, చూడడానికి బాగుంటుందా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఇన్విజిబుల్ బ్రేసెస్ వచ్చాయి. సో ఇవి ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంటాయి? కంపారిటివ్ టు మెటల్ బ్రేసెస్, ఇన్విజిబుల్ బ్రేసెస్ ఆర్ వెరీ కంఫర్టబుల్ అండి. అండ్ ఇన్ దేర్ ఎఫెక్టివ్నెస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇప్పుడు మెటల్ బ్రేసెస్ వేసుకున్నారంటే యూ హ్యావ్ టు కమ్ మంత్లీ, ఎవ్రీ మంత్ ఒకసారి వచ్చి వైర్ని మీరు టైట్ చేసుకుని వెళ్ళాలి. అండ్ ఫిక్స్ చేసిన బ్రాకెట్ అనేది అట్లానే ఉంటుంది మీ ట్రీట్మెంట్ అయ్యే వరకు. లైక్ ఇప్పుడు మినిమం 1 year ఉంటుంది. ఎంత మీకు మినిమం కరెక్షన్ ఉన్నా మీరు 1 year మినిమం బ్రేసెస్ వేసుకోవాలి. చిన్న ప్రాబ్లమ్స్ కూడా 1 year వేసుకోవాలి. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా 1 year మినిమం బ్రేసెస్ వేసుకోవాల్సిందే. బట్ అలైనర్స్ అలా కాదు. మీకు చాలా తక్కువ ప్రాబ్లం ఉంటే మినిమం 5 months ఉంటుంది ఆర్ లెస్ దాన్ దట్. కానీ ప్రాబ్లం అని అలైన్మెంట్ ఎక్కువ అవసరమైనప్పుడు అది డ్యూరేషన్ బాగా అంటే 1 month అట్లా వస్తుంది అనమాట. బట్ బ్రేసెస్కి మాత్రం ఎవ్రీ మంత్ రావాలి, మీరు అది టైట్ చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీ జాబ్ షిఫ్ట్ అయిపోయినా, ప్లేస్ షిఫ్ట్ అయినా, లైక్ హాఫ్ ఆఫ్ ద వే నుంచి వేరే డాక్టర్ మీ కేస్ మీరు టేకప్ చేయలేకపోయారు అనుకోండి, అండ్ అగైన్ దట్ విల్ బికమ్ ఎన్ ఇష్యూ. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. సో అలా ఇన్విజిలైన్కి అలా ఉండదు. సో మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఈ డాక్టర్తోనే కన్సల్ట్ అయ్యి మీ ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా కూడా ఈ డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు ఇన్విజిలైన్ తో. అంటే వర్చువల్ గా కూడా. ఎస్. అంటే ఇప్పుడు ఈ అలైనర్స్ ఉన్నాయి కదా, సో మేజర్ గా ఏ ప్రాబ్లమ్స్ కోసం మీరు రికమెండ్ చేస్తారు? అలైనర్స్ ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి, పళ్ళు బాగా ఎత్తుగా ఉన్నాయి అనుకున్న వాళ్ళకి, స్పేసింగ్స్ ఉన్నాయి అండ్ క్రౌడింగ్ ఉంది అనుకున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ చూస్ చేస్తారు. అండ్ ఫ్యూ పీపుల్ లైక్ యాంకర్స్, యాక్టర్స్,
టీవీ ప్రెజెన్స్, పబ్లిక్ ప్రెజెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా అవసరం అవుతుంది అనమాట. ఐ మీన్ దే ఫీల్ మోర్ కంఫర్టబుల్ విత్ గుడ్ స్మైల్. ఓకే. సో అంటే లైక్ జనరల్ ఇప్పుడు మెటల్ బ్రేసెస్ అన్నారు. మెటల్ బ్రేసెస్ కి అలైనర్ బ్రేసెస్ కి అంటే ఎక్కువ పరంగా ఎక్కువ డిస్కంఫర్ట్ మేజర్ గా కంఫర్టబుల్ గురించి ఆలోచిస్తారు అందరూ. సో కంఫర్ట్ పరంగా ఎఫెక్టివ్నెస్ పరంగా ఎలా వేరీ అవుతుంది? మెటల్ బ్రేసెస్ వన్స్ వేసుకుంటే ఇంకా తీసేది ఉండదండి. మనం తీయలేము ఇంకా. అది వేసుకున్న కొత్తలో జస్ట్ చాలా అల్సర్స్ రావటము, ఆ వైర్స్ అండ్ బ్రాకెట్స్ గుచ్చుకోవటము, తినలేకపోవడము, ఏదైనా తింటే ఏదైనా నట్స్ లాంటివి తింటే బ్రాకెట్స్ విరిగిపోవటము, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ బ్రాకెట్ ఫిక్స్ చేసుకోవడము. నట్స్, జెల్లీస్, స్టిక్కీ ఫుడ్స్, చపాతీ, చికెన్ అండ్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏది తినలేరు అనమాట బ్రేసెస్తో. ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్. కానీ అలైనర్స్తో మీరు తినేటప్పుడు ఏదైనా డ్రింక్స్ కానీ ఇలాంటివి తాగేటప్పుడు యూ కెన్ టేక్ అవుట్ ద అలైనర్స్ అండ్ మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అంత వాష్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అంత కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఓకే. అంటే సో మంచిగా ఏం ప్రాబ్లమ్ ఉండదు. తీసి పెట్టుకోవచ్చు కాబట్టి ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ అయినా తినొచ్చు. ఓకే. సో మరి కన్సల్టేషన్ నుంచి ట్రీట్మెంట్ వరకు అంటే ఎలా ఉంటుంది ప్లాన్ అంతా? స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది? ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు మాకు ఇలా అలైనర్స్ కావాలి అని అడిగారు అనుకోండి, ఐ మీన్ టీత్ అలైన్మెంట్ కావాలి అని అడిగారు అనుకోండి, మేము ఒక ఫోటో తీసుకుంటాం. ఒక ఫోటో తీసుకుని వాళ్ళ ప్రీ ఆప్ ఎలా ఉంది అండ్ పోస్ట్ ఆప్ ఎలా వస్తుంది, ట్రీట్మెంట్ అయ్యాక ఎలా వస్తుంది అనేది మేము దీనిలో చూపిస్తాం అన్నమాట ఫోటోలోని. సో వాళ్ళకి అక్కడ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది అని. వన్స్ దే ఆర్ ఓకే విత్ దట్ దెన్ విల్ టేక్ అ స్కాన్. ఒక ఇంట్రావరల్ స్కాన్ తీసుకుంటాము, 3D స్కాన్. తీసుకున్నాక అక్కడ ఆ స్కాన్లో ప్రతి ఒక్క టూత్ ఎలా మూవ్ అవుతుంది, ఎంత కాంప్లెక్సిటీ నుంచి ఎంత ఈజీగా టీత్ మూమెంట్ జరుగుతుంది అనేది వాళ్ళు వర్చువల్గా చూడొచ్చు. ఓకే. అక్కడ చూసిన తర్వాత వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎంత ఈజీగా అవుతుందా అని. మోస్ట్లీ ఇప్పుడు బ్రేసెస్ అనుకోండి బ్లైండ్గా వెళ్ళిపోవాలి మనం. సో దాని తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలియదు. దీనికైతే అలా ఉండదు. ఎలా ఉంటుందో మనకి ముందే ఎంత మూమెంట్ అవుతుంది, అసలు నా కేసు అవుతుందా లేదా అనేది పేషెంట్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అది వచ్చిన తర్వాత దెన్ ఆ స్కాన్ కూడా పేషెంట్ ఓకే అనుకుంటే అప్పుడు మేము ఆ ప్లాన్ని ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో డిజైన్ చేపిస్తాం అనమాట ఫైనల్ అవుట్పుట్. ఇంకా ఇది డాక్టర్స్ డిజైన్ చేసే ప్లాన్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ 2 steps ఆర్ విత్ ఏఐ, థర్డ్ స్టెప్ ఈజ్ విత్ డాక్టర్. డాక్టర్ డిజైన్ చేసే ప్లాన్ 100% సిమ్యులేషన్ ఉంటుంది అనమాట. ఫైనల్ రిజల్ట్ అలానే వస్తుంది, డాక్టర్ ఎలా ఇస్తే అలానే వస్తుంది. సో అంటే సక్సెస్ రేట్ ఎంత అంటే ఎంత చెప్తారు? అంటే ఫైనల్ రిజల్ట్ మీరు అన్నారు కదా, ఎలా అవుట్పుట్ మనం చూసాము అలానే అవుట్పుట్ వచ్చింది అంటే సక్సెస్ రేట్ ఎంత అంటే? దేర్ ఇస్ 95 to 100% ఆఫ్ సక్సెస్ రేట్. సో అంటే డే 1 నుంచి వెన్ దే స్టార్ట్ యూజింగ్ దీస్ బ్రేసెస్ కంఫర్ట్ పరంగా లేకపోతే ఏమైనా హర్ట్ అవుతుందా, అంటే పెయిన్ఫుల్ ఉంటుందా, కంఫర్ట్ పరంగా ఎలా ఉంటుంది? బ్రేసెస్ విల్ బి వెరీ టఫ్ హార్డ్ రోడ్ అనమాట. చాలా అల్సర్స్ రావటము, గుచ్చుకోవడము ఇలా జరుగుతుంది. బట్ అలైనర్స్ వచ్చి కొంచెం టైట్నెస్ ఫీల్ అవుతారు పేషెంట్ అంతే. అదర్వైజ్ వాళ్ళకి ఆ టీత్ మూమెంట్ జరగాలి కాబట్టి కొంచెం ప్రీఫాబ్రికేటెడ్ దాంట్లో మూమెంట్స్ పెడతాం కాబట్టి ఫస్ట్ 2 to 3 days బాగా టైట్ ఉంటుంది. ఆ టైట్గా ఉన్నప్పుడు కొంచెం పేషెంట్ పెయిన్ ఫీల్ అవుతారు. అండ్ అగైన్ అది తీసేసి తింటారు కాబట్టి తినడానికి ఏమీ డిస్కంఫర్ట్ ఉండదు, బట్ వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం పెయిన్ ఉంటుంది. మేము ఒక టాబ్లెట్ ఇస్తాము ఒకవేళ బాగా పెయిన్ ఉంటే వేసుకోమని. దెన్ ఆఫ్టర్ దట్ పేషెంట్ అది 1 week నుంచి 10 days ఆర్ కాంప్లెక్సిటీని బట్టి అవసరమైతే 15 days వేసుకుంటారు అనమాట. ఆఫ్టర్ 3 days ఆ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఏమీ ఉండదు, నార్మల్గానే ఉంటుంది. బట్ బై ద ఎండ్ ఆఫ్ 15th ఆర్ బై ద ఎండ్ ఆఫ్ ద ట్రే ఆ ట్రే లూజ్ అయిపోతుంది మీకు. దట్ మీన్స్ యువర్ దట్ కరెక్షన్ ఈస్ డన్. టీత్ ఆర్ అడ్జస్టింగ్ అంటే ఈవెన్చువల్ గా పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఓకే. సో అంటే లైక్ ఈ అలైనర్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ డైలీ ఎంత టైం వరకు యూజ్ చేయాలి, అంటే ఒక డేలో ఎన్ని హార్స్ యూజ్ చేయాలి? ఒక డేలో అలైనర్స్ వచ్చి మీరు 21 నుంచి 22 hours వేసుకోవాలి కంపల్సరీ. అదర్వైజ్ మీరు అట్లీస్ట్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రే పెంచుకోవాలి. మీరు 22 hours వేసుకోలేకపోయారు అనుకోండి, ఇప్పుడు వన్స్ తీసిన తర్వాత ఫుడ్ తినడము లేకపోతే ఏదైనా మీటింగ్కి వెళ్ళి ఎక్కువ ఆ రోజు వేసుకోవాల్సిన డ్యూరేషన్ మీరు వేసుకోలేకపోతే ఆ రోజు మీరు 22 hours వేసుకోవాలి కానీ 16-17 hours వేసుకున్నారంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఒక డే ఎక్స్ట్రా యూస్ చేసుకోవాలి అలైనర్ అనేది. సో దట్ ఆ కరెక్షన్ అలా జరుగుతుంది. అదర్వైజ్ మీకు ఒక్క ట్రేలో మన కరెక్షన్ డిస్టర్బ్ అయిందంటే ఎవ్రీ ట్రే విల్ క్రియేట్ ఎ ప్రాబ్లం. ఓకే. సో ఎవ్రీ ట్రే మీరు కేర్ఫుల్గా కాషియస్గా ఉండి వేసుకోవాలన్నమాట.
ఇన్విజిలైనర్స్ ఉన్నారు, లేకపోతే డెంటల్ ఇంప్లాంట్స్ చేస్తున్నారు అని. సో ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ అంటే లైక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ? మనకి ప్రతీదీ ఉంది అండి. మన డెంటిస్ట్రీలో ఉన్న అడ్వాన్స్‌మెంట్స్ అన్నీ వి హావ్ ఇన్ ప్లేస్. లైక్ ఓపీజీ మెషిన్, ఎక్స్‌రే దగ్గర నుంచి సీబీసీటీ అండ్ 5డీ స్కాన్ దగ్గర నుంచి అండ్ మైక్రోస్కోప్స్ టు యూజ్ రూట్ కెనాల్ చేయడానికి మైక్రోస్కోప్స్ యూజ్ చేస్తాము. ఆ మైక్రోస్కోప్స్‌తో యూజ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ క్లియర్ అనమాట. ద పాత్ విల్ బి వెరీ క్లియర్. బ్లైండ్‌గా చేయకుండా విజువలైజ్ చేస్తూ చేస్తాము. పేషెంట్‌కి కూడా టీవీలో కనపడుతుంది లోపల ఏం చేస్తున్నారు డాక్టర్ అనేది చేసేటప్పుడే. సో వాళ్ళ అటెండర్స్ కూడా చూడొచ్చు వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద పేషెంట్ అని. అండ్ వీ హ్యావ్ లేజర్ ఇన్ ప్లేస్. సో లేజర్ ప్రతి దాంట్లో రూట్ కెనాల్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ ఏదైనా టిష్యూ కట్ చేయాలన్నా టూత్ ఎక్స్ట్రాక్షన్‌లో గానీ, క్యావిటీస్‌లో గానీ ప్రతి దాంట్లో లేజర్ యూజ్ చేయొచ్చు. ఆల్ దీస్ అడ్వాన్స్‌మెంట్స్ వీ హ్యావ్. అండ్ టీత్ వైటనింగ్ ఈస్ ద బెస్ట్ థింగ్. లైక్ చాలా మంది నా టీత్ కలర్ షేడ్ మార్చుకోవాలనుకుంటున్నాను, బ్రైటన్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటారు. ఫర్ దట్ వీ హ్యావ్ ఎన్ అడ్వాన్స్డ్ మెషిన్, జూమ్ టీత్ వైటనింగ్ మెషిన్ వీ హ్యావ్. అండ్ విత్ దట్ ద ప్రొసీజర్ విల్ బి వెరీ ప్రిసైజ్. అండ్ మనకి ఏ షేడ్ కావాలో ఆ షేడ్ వస్తుంది. అండ్ మనం అది చేయడం వల్ల కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. టూత్ లాస్ అనేది కంట్రోల్డ్‌గా ఉంటదనమాట. ఇప్పుడు టూత్ వైటనింగ్ అంటే ఏం చేస్తామంటే పైన ఉన్న మన డిస్కలర్ టూత్ లేయర్‌ని కంట్రోల్డ్‌గా తీసేయాలి. ఓకే. అది నార్మల్‌గా ఈ మెషిన్ చాలా కంట్రోల్డ్‌గా తీస్తదనమాట. బట్ నార్మల్ బ్లీచింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వేరే అదర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. విచ్ ఇస్ ఎకనామికలీ తక్కువ ప్రైస్‌లో ఉంటాయన్నమాట. ఆ ప్రాసెస్‌లో ఏంటంటే మనకి ఎంత టూత్ స్ట్రక్చర్ పోతుంది అనేది మన కంట్రోల్‌లో ఉండదు. బట్ విత్ జూమ్ ఫిలిప్స్ టూత్ వైటనింగ్ అది ఆ కంట్రోల్ అనేది మన కంట్రోల్‌లో ఉంటదన్నమాట. ఎంత టాప్ లేయర్ ఎంత పోతుంది. ఈ టీత్ వైటనింగ్ కోసము టూత్ లేయర్ ఎంత మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్. ప్రతిసారి చేయాల్సి వస్తుందా? అంటే ఒకసారి టూత్ వైటనింగ్ చేసేస్తే సరిపోతుందా? లేకపోతే రెగ్యులర్‌గా మళ్ళీ చేస్తున్నారా? టూత్ వైటనింగ్ చేసిన తర్వాత మనం మెయింటైన్ చేసుకోవాలి. అదర్‌వైజ్ ఇట్ వోంట్ స్టే. మనము బాగా కలర్డ్ ఫుడ్స్ తినడం కానీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం కానీ, కలర్డ్ ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి తింటే మళ్ళీ ఆ షేడ్ అనేది ఈవెంచువల్‌గా మారిపోతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ ఓన్లీ అగైన్. మనం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటున్నాము, ఏదైనా తినగానే అలా కలర్డ్ ఫుడ్స్ తినగానే క్లీన్ చేసుకుంటున్నామా లేదా, ఇట్లాంటి మెయింటెనెన్స్ లేకపోతే అది ఖచ్చితంగా మళ్ళీ పోతుందండి. మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే. సో మరి అంటే మీరు అన్నారు కదా స్టార్టింగ్ డే 1 చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే చాలా టైట్ ఉంటుంది అని. మరి మాట్లాడేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారా? ఫస్ట్ ట్రే వేసుకున్నప్పుడు మాత్రమే ఆ కంఫర్టబిలిటీ లెవెల్స్ కొంచెం ఇదిగా ఉంటాయి. బట్ వన్స్ 1 ఆర్ 2 డేస్ వేసుకున్న తర్వాత అవి అలవాటయిపోతాయి. సో తర్వాత నుంచి అంత డిస్కంఫర్ట్ ఏమీ అనిపించదు. వన్స్ అలవాటయిపోయిన తర్వాత స్పీచ్‌లో కూడా ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇట్ విల్ బి వెరీ క్లియర్. అసలు వేసుకున్నట్టు కూడా ఎవరికీ అర్థం కాదు. సో అంటే ఈ అలైనర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒకవేళ బై మిస్టేక్‌గా పోతే అంటే లైక్ మీరన్నారు కదా ఈ ట్రేస్ అనేవి ఒక 1, 2 డేస్ డిఫర్ అయినా కూడా అడ్జస్ట్‌మెంట్‌లో ప్రాబ్లమ్ వచ్చేస్తది. మళ్ళీ కొత్తగా వాడాల్సి వస్తది అని. సో ఈ ట్రేలో ఒకవేళ పోతే? మా దగ్గర ఆల్రెడీ మీ స్కాన్స్ కానీ, డీటెయిల్స్ కానీ అన్నీ ఉంటాయి. మాకు జస్ట్ ఒక కాల్ చేసి ఈ అలైనర్ ట్రే నెంబర్ 5 మాది మిస్ అయింది. బై మిస్టేక్ పోయింది అని చెప్పారనుకోండి. వీ కెన్ ఫ్యాబ్రికేట్ ఇట్ అండ్ గివ్ ఇట్ యూ. బట్ మీన్ వైల్ మీరు ఏమీ వేసుకోకుండా ఉండకూడదు. ఇప్పుడు మీరు 5th ట్రే పోతే మీరు 4th ట్రేలోనే కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. సో అదర్వైజ్ మీకు అంతవరకు అయిన కరెక్షన్స్ అన్నీ కూడా డిస్టార్ట్ అయిపోతాయి మళ్ళీ. అంటే 1 డే కూడా మనం మిస్ చేయొద్దు. మిస్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ట్రే పట్టదు. మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద 4th ట్రే పట్టకపోతే మళ్ళీ 3rd ట్రేకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు 5th ట్రే ఒకవేళ పోతే అప్పటి వరకు 4th ట్రే అయితే యూజ్ చేస్తూ ఉండాలి అని. అంటే అప్పటి వరకు అంటే ఇప్పుడు మీరు 5th ట్రే మళ్ళీ సేమ్ అదే ఫ్యాబ్రికేట్ చేస్తారా? లేకపోతే మళ్ళీ వచ్చి ఒకసారి ప్రోగ్రెస్ చూసి మళ్ళీ కొత్తది ఫ్యాబ్రికేట్ చేస్తారా? మేము యాక్చువల్లీ ఆ 4th ట్రే ఒక ఫోటో పంపించారు అంటే 4th ట్రే వరకు కరెక్షన్ ప్రాపర్‌గా అవుతుందా లేదా అని మాకు అర్థమైపోతుంది. ప్రాపర్‌గా అయింది అంటే మేము బాగా ప్రాపర్‌గా ట్రేస్ వేసుకున్నట్టు. సో మేము 5th ట్రే డైరెక్ట్‌గా ఫ్యాబ్రికేట్ చేయొచ్చు. బట్ ఏదైనా ఫిట్టింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు దెన్ వి విల్ కాల్ ద పేషెంట్ బ్యాక్ అండ్ అప్పుడు మళ్ళీ రీస్కాన్ తీసి ఇప్పటి వరకు అయిన కరెక్షన్ ఈ ట్రేకి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకొని దెన్ వి విల్ ప్రొసీడ్ విత్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ట్రే. సో మరి జనరల్ మెటల్ బ్రేసెస్‌కి ఈ అలైనర్స్‌కి అవుట్‌పుట్ పరంగా ఎంత టైం పీరియడ్ పడుతుంది? అంటే ఇదెంత టైంకి ఎఫెక్టివ్‌నెస్‌గా అవుట్‌పుట్ వస్తుంది? దీనికి ఎంత టైం పడుతుంది?
మెటల్ బ్రేసెస్ కి ఎంత మినిమల్ కరెక్షన్ ఉన్నా యూ హ్యావ్ టు వే ఫర్ 1 year మినిమం. 1 year నుంచి 2 years వరకు పడుతుంది. బట్ అలైనర్స్ మినిమల్ కరెక్షన్స్ వచ్చి 5 months ఆర్ లెస్ దాన్ 5 months లో అయిపోతాయి. అది కూడా వేసుకున్నట్టు కూడా తెలియకుండా కంఫర్టబుల్ గా ఫ్రీగా అయిపోతుంది అనమాట. ఇంత లెస్ డ్యూరేషన్ లో కంఫర్టబుల్ గా అయిపోతుంది. తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అంతే. ఓకే. సో మరి ఈ అలైనర్స్ ఉన్నాయి కదా, అంటే లైక్ చాలా మందికి డౌట్ ఏమొస్తుంది అంటే ఈ అలైనర్స్ కాస్ట్లీయా అంటే జనరల్ మెటల్ బేసిస్ తో కంపేర్ చేస్తే అని. సో ఎఫెక్టివ్ అంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఎలా ఉంటుంది? కంపారిటివ్ గా హ్యూజ్ డిఫరెన్స్ ఏమీ ఉండదండి. వెరీ మినిమల్ డిఫరెన్స్. మీకు తక్కువ కరెక్షన్ తక్కువ ఉంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మెటల్ బ్రేసెస్. లేదు కొంచెం కాంప్రహెన్సివ్ గా ఉందనుకోండి, ఎక్కువ కరెక్షన్ అవసరం, ఎక్కువ ట్రేస్ అవసరం అనుకోండి, దెన్ కొంచెం మెటీరియల్ కూడా మార్చాలి దాంట్లో. ఆ కేసులో అప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది మీకు. సో మరి ఇది డెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో ఇంక్లూడెడ్? కొన్ని 5 ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడు పేషెంట్ వెళ్ళాలి అనుకుంటే దానికి వెళ్ళొచ్చు. దే లాస్క్ ఫర్ ఫ్యూ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ ఇస్తే మీరు ఎలిజిబుల్లా కాదా అనేది కంపెనీ చెప్తుంది. దెన్ యూ కెన్ గో ఫర్ ఇన్సూరెన్స్ ఆల్సో. సో అంటే లైక్ అలైనర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి యూజ్ చేశాక ఒక 5 to 6 months యూజ్ చేశాక మంచిగా అయిపోయినాక మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ అలైనర్స్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుందా? అంటే అలైన్మెంట్ లో ప్రాబ్లం వస్తే యాక్చువల్లీ మేము ఇచ్చిన ట్రేస్ తో పాటుగా మీకు ఫ్రీ అనదర్ సెట్ ఆఫ్ అలైనర్స్ ఫ్రీ వస్తాయి. ఒకవేళ మీకు మేము ఇచ్చిన ఇప్పుడు ఒక 14 ట్రేస్ అనుకోండి, 14 ట్రేస్ లో మీకు కరెక్షన్ అవ్వలేదు, అప్పుడు మీకు ఇంకో సెట్ ఆఫ్ 14 ట్రేస్ ఆల్రెడీ మీకు ఫ్రీ వస్తాయి. సో మీకు కావాల్సిన స్మైల్ డిజైనింగ్ నెక్స్ట్ 14 సెట్స్ లో మనం అడ్జస్ట్ చేసేయచ్చు. ఆ 14 ట్రేస్ కూడా అయిపోయిన తర్వాత కూడా మీరు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, దెన్ వీ కెన్ మేక్ ఫ్యాబ్రికేషన్స్ అండ్ 1 or 2 ట్రేస్ ఎక్స్ట్రా వస్తాయి. మీ కరెక్షన్స్ అంతా అయిపోతాయి. వన్స్ కరెక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత దాన్ని అలానే రీటైన్ చేసుకోవాలి అనుకుంటే రీటైనర్స్ వేసుకోవాలన్నమాట. కంపల్సరీ వేసుకోవాలి రీటైనర్స్. దానిలో 2 types ఉంటాయి రిటైనర్స్. ఒకటి తీసి పెట్టుకునేది, ఒకటి ఫిక్స్డ్. తీసి పెట్టుకునేది మనం తక్కువ కరెక్షన్ ఉన్న వాళ్ళకి ఇస్తాము. సో వాళ్ళకి అంత ఇదిగా అవసరం లేదు కాబట్టి వాళ్ళు జస్ట్ నైట్ టైం వేసుకుంటే సరిపోతుంది, ఒక 6 to 7 months. బట్ కరెక్షన్ ఎక్కువ అయిన వాళ్ళకి దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ రిలాప్స్ అనమాట. మళ్ళీ టీత్ ఒరిజినల్ పొజిషన్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళకి పర్మనెంట్ రిటైనర్స్ సజెస్ట్ చేస్తాము. అవి కూడా లోపల నుంచి వేస్తాము, వేసినట్టు కూడా ఎవరికి కనపడదు. లోపల నుంచి ఉంటాయి, ఈజీ టు క్లీన్. అవి ఒక 1 year or 6 months ఉంచి నెక్స్ట్ తీసేయచ్చు. ఓకే. అంటే ఈ పర్మనెంట్ రిటైనర్స్ కూడా మీరే ఇస్తారా? అండ్ దానికి కూడా అడిషనల్ గా ఏమన్నా ఉంటుందా కాస్ట్ పరంగా? రిమూవల్ రిటైనర్స్ ఇంక్లూడ్ అయిపోతాయండి. బట్ పర్మనెంట్ రిటైనర్స్ వేయాలి అంటే ఇట్ మే కాస్ట్ ఫర్ ద మెటీరియల్. ఓకే. సో జనరల్ గా ఈ అలైనర్స్ తీసుకున్నప్పుడు బేసిక్ గా ఓరల్ హెల్త్ అంటే ఓరల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఒక డైలీ రొటీన్ లో ఇవి వాడినప్పుడు ఎలా ఉంటుంది ఒక డైలీ రొటీన్? యాక్చువల్లీ అలైనర్స్ వేసుకున్న తర్వాత మన యాక్చువల్లీ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి. మార్నింగ్ నైట్ టైం వేసుకుంటాము, మార్నింగ్ మనం అలైనర్స్ తీసి బ్రష్ చేసుకుని అలైనర్స్ కూడా బ్రష్ చేసి వీ హ్యావ్ టు కీప్ దెమ్ బ్యాక్. ఓకే. డైలీ అలైనర్స్ బ్రష్ చేయాలి అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి పెట్టేసుకోవచ్చు. జనరల్ గా మాకు పేషెంట్స్ ఇచ్చే అప్డేట్స్ ఏంటంటే వాళ్ళు ఇన్ బిట్వీన్ స్నాక్స్ కట్ అయిపోతాయి అనమాట. ఇన్ బిట్వీన్ మీల్స్ వాళ్ళు తీసుకునే స్నాక్స్ అండ్ ఫుడ్ కట్ అయిపోతుంది. జస్ట్ 3 solid meals తీసుకుంటారు. అండ్ అగైన్ దే విల్ బి హెల్దీ వెయిట్ లాస్ ఫర్ దెమ్ ఆల్సో. ఆ డైట్ స్కెడ్యూల్ అయిపోతుంది. ఎందుకంటే పబ్లిక్ లో ఉన్నప్పుడు పద్దాక అలైనర్స్ తీసి తినాలి అంటే దే విల్ ఫీల్ లిటిల్ డిస్కంఫర్ట్ కదండి. సో ఇప్పటి వరకు ఏదైతే మీరు పేషెంట్స్ ని ట్రీట్ చేశారో ఈ అలైనర్స్ కి సంబంధించి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? దే ఆర్ రియలీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. పేషెంట్స్ అయిపోయిన వాళ్ళు కూడా దే హ్యావ్ దేర్ ఎక్స్పెక్టెడ్ స్మైల్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్మైల్ డిజైనింగ్ అంతా వచ్చింది. అండ్ యుఎస్ నుంచి, యూకే నుంచి, కెనడా నుంచి కూడా పేషెంట్స్ దే హ్యావ్ గుడ్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ us. సో సర్వీసెస్ మీరు ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఆల్సో? yes. అంటే ఇప్పుడు ఒకసారి కన్సల్ట్ అయ్యాక వర్చువల్ సర్వీసెస్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు పేషెంట్స్ ఒక యుఎస్ నుంచి అబ్రాడ్ నుంచి ఒక పేషెంట్ వచ్చారు, హాలిడే ట్రిప్కి వచ్చారు అనుకోండి, దెన్ ఇక్కడ మేము చేయాల్సిన ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఇఫ్ దే గో బ్యాక్ ఇమీడియట్లీ మేము ట్రేస్ 21 డేస్లో వస్తాయి కాబట్టి ట్రేస్ అక్కడికి డైరెక్ట్గా డెలివర్ చేసేస్తాము పేషెంట్కి. అండ్ పీరియాడికల్ కేర్ వచ్చేసి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ వర్చువల్ యాప్. ఆ వర్చువల్ యాప్లో పేషెంట్ ఒక ఫోటో తీసి మనకి పంపించారు అంటే దాంట్లో వాళ్ళు ప్రాపర్గా వేసుకుంటున్నారా లేదా, కరెక్షన్ ప్రాపర్గా అయిందా లేదా, ఆ ట్రే ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా వేసుకోవాలా అని సజెషన్స్ అన్నీ ఇస్తాను. ఓకే. ఒక్కసారి కన్సల్ట్ అయితే సరిపోతుంది. ఈ లిమిటేషన్స్ అండ్ ఛాలెంజెస్ ఏమైనా ఉంటాయి?
ఎలైనర్స్ మనం బాగా బోన్ లాస్ ఉండి టీత్ కదులుతున్న పేషెంట్స్‌కి, బాగా గమ్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్‌కి, ఇట్లాంటి పేషెంట్స్‌కి ఇవ్వలేం. ఎందుకంటే అది ఇంకా ఆ కండిషన్‌ని వర్సన్ చేస్తదనమాట. సో, ఇలాంటి పేషెంట్స్ ఎలైనర్స్‌కెళ్ళాలి అంటే ఫస్ట్ వాళ్ళ అండర్‌లయింగ్ డిసీజ్‌ని ట్రీట్ చేసుకోవాలి. ఆ టూత్ లాస్, గమ్ లాస్ అండ్ బ్లీడింగ్ గమ్స్, వీక్ గమ్స్ ఇట్లాంటియన్నీ ఫస్ట్ అవి ట్రీట్ చేసుకున్నాక దెన్ దే కెన్ గో ఫర్ ఎలైనర్స్. అదర్ దాన్ దట్ దేర్ ఆర్ నో ఛాలెంజెస్ ఫర్ మీ. సో చూసారు కదా, పర్ఫెక్ట్ స్మైల్ కోసం మీరు కూడా చూస్తున్నట్టయితే ఇన్విజిబుల్ బ్రేసెస్ అవైలబుల్ ఉన్నాయి. డాక్టర్ శివన్ ఆదిత్య గారి దగ్గరికి వస్తే మంచిగా కన్సల్టేషన్ తీసుకొని అమేజింగ్, అంటే ఒక్కసారి కన్సల్ట్ అయితే మంచిగా వర్చువల్ ప్రాసెస్ లో కూడా అన్నీ అయిపోతాయంట. సో యూ కెన్ అచీవ్ యువర్ పర్ఫెక్ట్ స్మైల్. దాట్ వాజ్ ఇన్ టీవీ. థ్యాంక్ యూ.